సార్, మన 30 days ప్రీ షార్ట్ టర్మ్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో పైథాన్ ఫండమెంటల్స్ 2A ఈ పర్టికులర్ ప్రోగ్రాంలో ఇవాళ డే 5 వీడియో సెషన్కి స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్. సో ఇవాళ మనం ఏం నేర్చుకోబోతున్నామంటే మన లాస్ట్ టాపిక్లో అసలు ఏం కవర్ చేసాము, ఎక్కడి వరకు కవర్ చేసాము. మనం డేటా టైప్స్ అనే టాపిక్ని స్టార్ట్ చేసాం, అవునా? ఇందులో ఫండమెంటల్ డేటా టైప్స్ కవర్ చేసాం, అలాగే సీక్వెన్స్ కేటగిరీ డేటా టైప్స్ కూడా కవర్ చేసాం. ఓకే, ఫండమెంటల్లో ఇంట్ డేటా టైప్, ఫ్లోట్ డేటా టైప్, అలాగే కాంప్లెక్స్ డేటా టైప్. ఓకే, వీటితో పాటు బూలియన్ డేటా టైప్, ఈ 4 అర్థం చేసుకుని వాటికి ఎగ్జాంపుల్స్ కూడా మనం అర్థం చేసుకున్నాం. నెక్స్ట్ సీక్వెన్స్ కేటగిరీ డేటా టైప్కి వచ్చేసరికి ఇంపార్టెంట్ ఎస్టిఆర్ డేటా టైప్, తర్వాత బైట్స్ డేటా టైప్, బైట్ అరే, రేంజ్ డేటా టైప్. ఓకే, సో ఇవన్నీ కూడా మనం సీక్వెన్స్ కేటగిరీ డేటా టైప్లో అర్థం చేసుకున్నాం. అయితే ఇవాళ మనం నేర్చుకునే డేటా టైప్, ఓకే, లిస్ట్ కేటగిరీ డేటా టైప్స్. ఇవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. నేను డేటా టైప్స్ అనే కాన్సెప్ట్ని స్టార్ట్ చేసినప్పుడు మెన్షన్ చేశాను. ఒక ఫ్రెషర్కి కానీ లేదంటే ఒక 2-3 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కూడా మనకి డేటా టైప్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు ఇంటర్వ్యూస్లో అని చెప్పాను. ఓకే, మీరు ఆ పర్టికులర్ సెషన్ కనుక వినుంటే ఆ ఆ, నేను ఏదైతే మాట్లాడానో అది మీకు గుర్తుంటే కనుక ఈ ఇంటర్వ్యూస్లో ఏంటంటే డేటా టైప్స్ పరంగా క్వశ్చన్స్ అడుగుతారు అనేసి నేను అన్నాను. అది ఎందులో నుంచో కాదు ఫ్రెండ్స్, లిస్ట్ కేటగిరీ డేటా టైప్స్, లేదంటే నెక్స్ట్ మనం చెప్పుకోబోయే సెట్ కేటగిరీ డేటా టైప్స్. ఓకే, లేదంటే డిక్ట్ కేటగిరీ డేటా టైప్స్. వీటిల్లో నుంచి జనరల్గా క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. ఓకే, సో అందుకని ఒకటే చెప్పదలుచుకున్నా, మీరు కంప్లీట్గా ఫోకస్గా ఇన్వాల్వ్ అయ్యి, ఓకే, ఈ వీడియోని మొత్తం, ఈ సెషన్ మొత్తం ఎండ్ టు ఎండ్ చూసి, అలాగే హ్యాండ్స్ ఆన్ మీద మీరు దృష్టి పెట్టాలి. హ్యాండ్స్ ఆన్ మీద మీరు దృష్టి పెట్టాలి. ప్రాక్టీస్ చేస్తే మాత్రమే మీరు ఎటువంటి క్వశ్చన్ అయినా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా? రైట్. సో ఈ డే 6 సెషన్ మనం స్టార్ట్ చేసే ముందర ఫ్రెండ్స్ ఎవరైతే వాళ్ళ ఫస్ట్ సెషన్ అవుతుందో వాళ్ళకి ఇవాళే ఫస్ట్ సెషన్ అయితే కనుక మీరు ముందుగా వెళ్ళి డే 1 నుంచి డే 5 సెషన్స్ విని అప్పుడు డే 6 సెషన్ని వినండి. ఓకే, లేకపోతే మీకు ఏం అర్థం కాదు ఫ్రెండ్స్. ఓకే, సో మధ్యలో నుంచి వచ్చినా కానీ మీకేం అర్థం కాదు. సో డే 1 నుంచి ప్రాపర్గా ఒక స్ట్రక్చర్లో, ఆర్గనైజ్డ్ ఫ్యాషన్లో మీరు అన్ని సెషన్స్ వినుకుంటూ, ఓకే, డే 6 సెషన్ని అలా కంటిన్యూ చేయండి. రైట్. సో ఇవాళ టాపిక్ లిస్ట్ కేటగిరీ డేటా టైప్స్. లిస్ట్ కేటగిరీ డేటా టైప్స్ అంటే ఏంటి అసలు? ఓకే, సో లిస్ట్ కేటగిరీ డేటా టైప్స్ అంటే ఏంటంటే ఈ లిస్ట్ కేటగిరీ డేటా టైప్స్లో మనకి వీటి యొక్క పర్పస్ ఏంటంటే మనకి ఎయిదర్ సేమ్ టైప్ వాల్యూస్ ఉండొచ్చు, లేదంటే డిఫరెంట్ టైప్ వాల్యూస్ని మనం స్టోర్ చేసుకోగలచ్చు. ఓకే, అది కూడా ఒకటై ఉండొచ్చు, లేదా అది డూప్లికేట్స్ కూడా ఉండొచ్చు అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 1 ఉంది, ఉమ్, ఇంకొక 1 కూడా నేను స్టోర్ చేయాలనుకుంటున్నాను, స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ దీంతో పాటు ఒక ఇంటి స్ట్రింగ్ని స్టోర్ చేయాలనుకుంటున్నాను, స్టోర్ చేసుకోవచ్చు. ఇలా ఎన్ని అయినా స్టోర్ చేసుకోగలం లిస్ట్ కేటగిరీ డేటా టైప్స్ ద్వారా. ఓకే, సో యూనిక్ అయి ఉండొచ్చు, డూప్లికేట్స్ అయి ఉండొచ్చు, సేమ్ టైప్ డేటా అయి ఉండొచ్చు, డిఫరెంట్ టైప్ డేటా అయి ఉండొచ్చు. ఇలా మిక్స్డ్ కంబైన్డ్ డేటా టైప్స్తో, ఓకే, స్టోర్ చేసుకునే కెపాసిటీ డేటా టైప్స్ ఇవి సపోర్ట్ చేస్తాయి అన్నమాట. లిస్ట్ కేటగిరీ డేటా టైప్స్ అనేవి. లిస్ట్ కేటగిరీ డేటా టైప్స్లో మనకి మెయిన్గా ఉన్నవి రెండే, లిస్ట్, టపుల్. దీన్ని కొంతమంది ట్యూపిల్ కూడా అంటారు. సో నేను జనరల్గా టపుల్ అంటాం. మీరు మీకు నచ్చినట్టుగా మీరు, ఓకే, దాని తగ్గట్టుగా ప్రొసీడ్ అయిపోవచ్చు. లిస్ట్, టపుల్. లిస్ట్ అంటే ఏంటి? లిస్ట్ జనరల్గా మనం మాట్లాడుకున్నట్టుగా లిస్ట్ యొక్క పర్పస్ ఏంటంటే
మల్టిపుల్ వాల్యూస్. ఓకే. సో మనం మల్టిపుల్ ఎలిమెంట్స్ని మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేసుకోగలము. ఓకే. అవి సేమ్ టైప్ డేటా అవ్వచ్చు, లేదా డిఫరెంట్ టైప్ డేటా అవ్వచ్చు, లేదా యూనిక్ వాల్యూస్ అవ్వచ్చు, డూప్లికేట్స్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా స్క్వేర్ బ్రేసెస్లో గనక మనం స్టోర్ చేయగలిగితే అదే ఒక లిస్ట్. అయితే ఈ లిస్ట్కి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి అన్నమాట. లిస్ట్ అనేది మ్యూటబుల్ ఫ్రెండ్స్. అఖిల్, మ్యూటబుల్ అంటే ఎక్కడో విన్నాం అఖిల్ అంటే, మ్యూటబుల్ మనం బయటరే టాపిక్లో మాట్లాడుతున్నాం. గుర్తుందా? బయటరే ఆబ్జెక్ట్ కూడా మ్యూటబుల్. ఎందుకు? ఎందుకంటే మ్యూటబుల్ అంటే ఏంటంటే, ఒకసారి ఆ ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యాక మళ్ళీ దాన్ని చేంజ్ చేయగలుగుతాం అంటే అది మ్యూటబుల్ ఆబ్జెక్ట్ అని చెప్పగలం అనమాట. అలా లిస్ట్ కూడా మ్యూటబుల్ ఆబ్జెక్ట్. ఓకే. ఒకసారి క్రియేట్ చేసేసాక కూడా మనం లిస్ట్ని చేంజ్ చేయగలము. అది మ్యూటబుల్ అంటే. ఓకే. రెండోది, డూప్లికేట్స్ అలౌ చేస్తుంది. అవును, డూప్లికేట్స్ ఉండొచ్చు. తర్వాత ఇవి ఇండెక్స్డ్, ఇండెక్సింగ్ సపోర్ట్ చేస్తుంది, స్లైసింగ్ సపోర్ట్ చేస్తుంది. సో ఇలా మల్టిపుల్ ప్రాపర్టీస్ ఉన్నాయన్నమాట. అండ్ ఆర్డర్డ్, లిస్ట్ ఎలిమెంట్స్ అనేవి ఆర్డర్డ్ అని చెప్తాం, ఎందుకంటే అవి ఇండెక్స్డ్ కాబట్టి ఆర్డర్డ్ అని చెప్తాం అన్నమాట. ఓకే. సో ఇవన్నీ లిస్ట్ యొక్క ప్రాపర్టీస్. సో అసలు లిస్ట్ ఎలా రెడీ చేయాలి, తర్వాత లిస్ట్ మీద ఎటువంటి ఆపరేషన్స్ చేయగలము. ఓకే. ఇవన్నీ కూడా మనం ఈ పర్టికులర్ సెషన్లో నేర్చుకుందాం ఫ్రెండ్స్. రైట్. సో బేసిక్, ఫస్ట్ ఒక ఎంటీ లిస్ట్ బిల్డ్ చేస్తున్నా. ఎంటీ లిస్ట్ అంటే స్క్వేర్ బ్రేసెస్లో ఏమి మెన్షన్ చేయకపోతే అది ఎంటీ లిస్ట్ అయిపోద్ది. సో దాన్ని నేను ఒక వేరియబుల్కి అసైన్ చేస్తున్నా కదా, ఎంటీ అండర్ స్కోర్ లిస్ట్, ఇది వేరియబుల్ నేమ్. ఓకే. సో ఏమీ లేవు కాబట్టి, ఎటువంటి వాల్యూస్ ఎటువంటి ఎలిమెంట్స్ లేవు కాబట్టి మీరు చూసుకున్నట్లయితే సైజ్ 0, బట్ టైప్ వచ్చేసి లిస్ట్. ఓకే. సో ఎందుకు లిస్ట్ అయిందంటే స్క్వేర్ బ్రేసెస్లో స్క్వేర్ బ్రేసెస్ యూజ్ చేస్తున్నాం కాబట్టి సో అది లిస్ట్ అయిపోద్ది అనమాట బై డిఫాల్ట్. దీనికి ఏమైనా ఆల్టర్నేటివ్ ఏముందా, ఇంకో వేలో ఏం చేయొచ్చు అంటే యూజింగ్ లిస్ట్ ఫంక్షన్. లిస్ట్ ఫంక్షన్ ద్వారా కూడా చేయొచ్చు. ఆ ఫంక్షన్ లోపల మనం ఎటువంటి వాల్యూస్ ఇవ్వట్లేదు కదా, సో బై డిఫాల్ట్గా అది కూడా ఒక ఎంటీ లిస్ట్ని క్రియేట్ చేస్తుంది. చూడండి, అదే వేరియబుల్కి ఇస్తున్నా కాబట్టి సేమ్ అదే వేరియబుల్లో టైప్ వచ్చే లిస్ట్ సైజ్ 0. సో ఎంటీ లిస్ట్ ఇది. ఓకే. సో లిస్ట్ విత్ సమ్ ఇంటీజర్స్, కొన్ని ఇంటీజర్స్ని పెట్టుకుని లిస్ట్ బిల్డ్ చేద్దాం. సో స్క్వేర్ బ్రేసెస్లో 1, 2, 3, 4 ఎలిమెంట్స్ అన్నీ కూడా కామా సపరేటెడ్ ఉంటాయి. వాల్యూస్ అన్నీ కూడా లిస్ట్ లోపల కామా సపరేటెడ్ ఉంటాయి అన్నమాట. ఇవి తీసుకుని నేను ఏం చేస్తున్నా, ఒక వేరియబుల్ దాని పేరు నంబర్స్ అని ఇస్తున్నా. సో దానికి అసైన్ చేస్తున్నా. సో నంబర్స్ అనేది వేరియబుల్ నేమ్, టైప్ వచ్చేసి లిస్ట్, వాల్యూస్ వచ్చేసేసి 1, 2, 3, 4. చూడండి ఎంత బాగా. సో నేను ఇంతకు ముందు చెప్తున్నాను కదా, ఇది స్పైడర్ యొక్క అడ్వాంటేజ్. బాగా అర్థం అవడానికి మనం స్పైడర్ ఎందుకు వాడాలి ఒక ఫ్రెషర్గా అంటే చూడండి, ఇదొక ఎడిషనల్ అడ్వాంటేజ్. నేను ఆ లిస్ట్ ఓపెన్ చేస్తే నాకు ఇలా చూపిస్తుంది, ప్రతిదీ ఇంటీజర్ అని చూపిస్తుంది. అండ్ లిస్ట్ ఇండెక్సింగ్ సపోర్ట్ చేస్తున్నాం కదా, చూడండి ఇండెక్సింగ్ వాల్యూస్ 0, 1, 2, 3, 4. బై డిఫాల్ట్ పైథాన్లో ఇండెక్సింగ్ 0 నుంచి స్టార్ట్ అయింది. అది నాకు ఇలా కాదు, ఒక లిస్ట్లో అన్ని డేటా టైప్స్తో ట్రై చేద్దామంటే ఇది 1, ఓకే, 1, అనేది ఇంటీజర్, యాపిల్ అనేది స్ట్రింగ్, 3.14 అనేది ఫ్లోట్. అవునా? సో వీటిని నేను ఒక లిస్ట్లో పెడుతున్నా, మిక్స్డ్ అండర్ స్కోర్ లిస్ట్, అది నా వేరియబుల్ నేమ్. సో ఈ అన్నింటినీ నేను స్క్వేర్ బ్రేసెస్లో పెట్టా కాబట్టి లిస్ట్ అయిపోద్ది. చూడండి, మిక్స్డ్ లిస్ట్ లోపల మనకి ఏ వాల్యూస్ ఉన్నాయి, ఒక ఇంటీజర్, ఒక స్ట్రింగ్, ఒక ఫ్లోట్. నాకు ఇలా ఎలా తెలుస్తుంది కంటే డబల్ క్లిక్ చేయండి, ఇక్కడ క్లియర్గా అర్థమైపోద్ది.
వాల్యూ దాని టైప్, వాల్యూ దాని టైప్, వాల్యూ దాని టైప్ అండ్ దట్ ఇండెక్స్. ఓకే. సో మనకు క్లియర్గా అర్థమయ్యేది ఏంటంటే ఒక లిస్ట్ లోపల మనకి ఎటువంటి డేటా టైప్ ఎలిమెంట్స్ అయినా సపోర్ట్ చేస్తుంది. అండ్ ఈ ఎలిమెంట్స్, ఈ వాల్యూస్ అన్ని కూడా కామా సపరేటెడ్ ఉంటాయి అన్నమాట. ఓకే. ఈ వాల్యూస్ అన్ని కూడా కామా సపరేటెడ్ ఉంటాయి. అండ్ వాల్యూస్ అన్ని కూడా స్క్వేర్ బ్రేసెస్ లోపల ఉంటాయి. రైట్. ఒక నెస్టెడ్ లిస్ట్ ని బిల్డ్ చేద్దాం. నెస్టెడ్ లిస్ట్ అంటే లిస్ట్ లోపల లిస్ట్. సో ఒక లిస్ట్, ఇది మెయిన్ లిస్ట్, దాని లోపల ఇంకొక లిస్ట్, లిస్ట్, ఇంకొక లిస్ట్. సో ఇది ఒక నెస్టెడ్ లిస్ట్ అన్నమాట. సో ఇది రన్ చేసి ఎందులో స్టోర్ చేస్తున్నా, నెస్టెడ్ అండర్ స్కోర్ లిస్ట్ అనే ఒక వేరియబుల్ కి స్టోర్ చేస్తున్నా. చూడండి, సైజ్ ఎందుకు 2? ఎందుకంటే ఇదొక ఎలిమెంట్, ఇది ఇంకొక ఎలిమెంట్. ఓకే. సో ఇది ఓపెన్ చేస్తే మనకి 2 ఎలిమెంట్స్ ఉంటాయి. మళ్ళీ ఇది ఓపెన్ చేస్తే ఇంకొక 2 ఉంటాయి అన్నమాట. సేమ్ అలాగే రెండో నెస్టెడ్ లిస్ట్ కూడా ఓపెన్ చేద్దాం. సో ఇది అడ్వాంటేజ్ ఆఫ్ స్పైడర్, అందుకనే స్పైడర్ యూజ్ చేయాలని చెప్పేది నేను. ఓకే. నెస్టెడ్ లిస్ట్ అనే టాపిక్ కూడా అర్థమైంది. సో లిస్ట్ ఇండెక్సింగ్ అనుకున్నాం కదా, ఇండెక్సింగ్ సపోర్ట్ చేస్తే అనుకున్నాం కదా. సో ఒక లిస్ట్ తీసుకున్న, లిస్ట్ ఆఫ్ ఇంటీజర్స్ మొత్తం. సో నంబర్స్ ఆఫ్ 0. సో ఈ లిస్ట్ లో ఇండెక్స్ 0 ఉన్న వాల్యూ ఏంటి, 10. సో 10 అవుట్పుట్ గా రావాలి. నంబర్స్ ఆఫ్ -1. సో రివర్స్ డైరెక్షన్ లో ఫస్ట్ ఎలిమెంట్ 40. ఓకే. సో 40 అవుట్పుట్ గా రావాలన్నమాట. అలా లిస్ట్ కి ఈజీగా చేస్తాం. నెస్టెడ్ లిస్ట్ కూడా ఇండెక్సింగ్ చేద్దామా. సో సేమ్ నెస్టెడ్ లిస్ట్ తీసుకుంటున్నా, ఆ నెస్టెడ్ లిస్ట్ కి ఇండెక్సింగ్ చేస్తాను అనమాట. నెస్టెడ్ లిస్ట్ ఆఫ్ 1 అంటే 0, 1. ఈ పర్టికులర్ లిస్ట్ లో ఆఫ్ 0, ఈ పర్టికులర్ లిస్ట్ లో 0th ఎలిమెంట్ అంటే 3. సో అవుట్పుట్ వచ్చేసి 3 అవుతుంది అనమాట. అలాగే స్లైసింగ్ కాన్సెప్ట్ అయితే సేమ్ ఫ్రెండ్స్. ఇండెక్సింగ్, స్లైసింగ్ ఇవన్నీ కాన్సెప్ట్స్ సేమ్. ఓకే. జస్ట్ ఆబ్జెక్ట్స్ చేంజ్ అవుతాయి అంతే. ఇందాక వరకు మనం స్ట్రింగ్స్ వాడాం, ఇప్పుడు లిస్ట్ వాడుతున్నాం, కాసేపు అయితే టపుల్ వాడుతాం, అంతే. ఓకే. సో ఒక లిస్ట్ డిఫైన్ చేస్తున్నా, 1:4. 1 నుంచి అంటే ఇక్కడ నుంచి టిల్ 4 అంటే 1, 2, 3, 20, 30, 40 మనకు ప్రింట్ అవుతాయి అన్నమాట, రిటర్న్ అవుతాయి. చూడండి, :3 అంటే స్టార్టింగ్ నుంచి 0, 1, 2 అని అర్థం. చూడండి, 10, 20, 30. ::2 అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి 2 స్టెప్ స్టైల్స్, 10, 30, 50 అని అర్థం. ఓకే. సో మనం మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ దీని మీద వర్కౌట్ చేస్తే కనుక మనకి ఈజీగా అర్థమైపోద్ది. పెద్ద కష్టపడాల్సిన సమస్య ఏం లేదు వీటి పరంగా. రైట్. సో ఇప్పుడు కొన్ని ఫంక్షన్స్ ఎటువంటి ఆపరేషన్స్ చేయగలము. ఓకే. సో లిస్ట్ మీద ఎటువంటి ఆపరేషన్స్ చేయగలము అనేది ఇప్పుడు ఇక్కడి నుంచి చూద్దాం. ఎందుకంటే మనం స్ట్రింగ్స్ మీద చూస్తే మల్టిపుల్ ఫంక్షన్స్ యూజ్ చేసాం ఎస్టిఆర్ డేటా టైప్ మీద. అలాగే లిస్ట్ డేటా టైప్ మీద ఎటువంటి ఫంక్షన్స్ యూజ్ చేయగలం అనేది చూద్దాం. ఒక లిస్ట్ని బిల్డ్ చేస్తున్నా, బట్ ఈ లిస్ట్ వచ్చేసి లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ ఉన్నాయి, యాపిల్, బనానా. సో ఫ్రూట్స్ అనేది మన వేరియబుల్ నేమ్, ఒక లిస్ట్, అది లిస్ట్ని స్టోర్ చేసుకుంటుంది. అండ్ ఇది ఓపెన్ చేస్తే మనకి 2 స్ట్రింగ్స్ ఉన్నాయి, యాపిల్ ఒకటి, బనానా ఒకటి. ఓకే. తర్వాత ఫస్ట్ ఫంక్షన్ మనం ఏదైతే యూజ్ చేస్తున్నామో అది అపెండ్, అపెండ్ ఫంక్షన్. ఓకే. అపెండ్ ఫంక్షన్ ఏం చేస్తా అంటే లిస్ట్ డాట్ అపెండ్ అంటే లిస్ట్లోకి
ఈ పర్టికులర్ ఎలిమెంట్ ని యాడ్ చేస్తుంది. ఎక్కడ యాడ్ చేస్తుంది? లాస్ట్ పొజిషన్ లో యాడ్ చేస్తుంది అని అర్థం. అపెండ్ ఫంక్షన్ యాడ్ చేస్తుంది. ఓకే. సో ఎగ్జిక్యూట్ చేసా. ఇక్కడ మీరు చూస్తే ఇంతటి వరకు 2 ఉండాలి, ఇప్పుడు 3 అయిపోయింది. ఓకే. ఇందాడ వరకు మనకు జస్ట్ ఆపిల్ బనానా మాత్రమే ఉన్నాయి, అవునా? ఇప్పుడు ఆపిల్ బనానా చెర్రీ. ఓకేనా? సో రైట్, నేను దాన్ని ప్రింట్ చేస్తా. ఒకసారి ప్రింట్ చేసి కూడా చూద్దాం ఫ్రెండ్స్. ప్రింట్ చేస్తే ఏమొస్తుంది? సేమ్ అదే లిస్ట్ ప్రింట్ అయింది కన్సోల్కి, అంతే. ఓకే. బాగా క్లియర్గా అర్థం చేసుకోవడానికి జస్ట్ మనం ప్రింట్ చేస్తాం అనమాట కన్సోల్కి. ఓకే. ఈసారి ఒక స్ట్రింగ్ కాదు, ఒక ఇంటీజర్ యాడ్ చేద్దాం అని చూస్తా అపెండ్ ఫంక్షన్ ద్వారా. అప్పుడు ఏమైంది అవుట్పుట్? యాపిల్ బనానా చెర్రీ 10. గుడ్. అంటే అపెండ్ ఫంక్షన్ అనేది ఏం చేస్తుంది? అపెండ్ ఫంక్షన్ అనేది మనకి ఎలిమెంట్స్ ని యాడ్ చేస్తుంది. ఆల్రెడీ ఉన్న ఒక లిస్ట్ లోకి ఎలిమెంట్స్ ని యాడ్ చేయాలంటే అపెండ్ ఫంక్షన్ యూస్ చేస్తాం అన్నమాట. ఓకే. ఎక్కడ యాడ్ చేస్తా అంటే బై డిఫాల్ట్ లాస్ట్ పొజిషన్ లో యాడ్ చేస్తుంది. ఓకే. రైట్. ఒక ఫ్లోట్ వాల్యూని కూడా యాడ్ చేద్దాం. 23.45. 23.545 లాస్ట్ పొజిషన్ యాడ్ అయిపోయింది. అనే నేను ప్రింట్ చేస్తున్నా కన్సోల్కి. చూడండి. సో ఇది ఒక లిస్ట్ అన్నమాట. ఈ లిస్ట్ లో స్ట్రింగ్ డేటా టైప్ ఉంది, స్ట్రింగ్ డేటా టైప్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇంటీజర్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఫ్లోట్ వాల్యూస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఓకే. సో అపెండ్ ఫంక్షన్ అర్థమైనట్టుంది కదా ఫ్రెండ్స్? రైట్. నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసి ఇన్సర్ట్. ఓకే. సో ఈ ఇన్సర్ట్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే సేమ్ పేరులో ఇన్సర్ట్ చేస్తుంది. ఓకేనా? ఇన్సర్ట్ చేస్తుంది. బట్ ఎక్కడ ఇన్సర్ట్ చేస్తుంది అనేది మనం ఇవ్వాలి. ఓకే. సో ఈ వన్ ఏంటంటే, ఈ వన్ అనేది ఇండెక్స్ నంబర్. ఇండెక్స్ 1 దగ్గర ఆరెంజ్ అనే ఒక ఎలిమెంట్ ని, ఆరెంజ్ అనే ఒక వాల్యూని ఇన్సర్ట్ చేయమని చెప్తున్నాం. ఇండెక్స్ 1 దగ్గర ఏముంది? బనానా ఉంది. సో ఇన్సర్ట్ ఫంక్షన్ యూస్ చేసి మనం ఆరెంజ్ ని ఇన్సర్ట్ చేస్తున్నాం ఈ లిస్ట్ లోకి. అప్పుడు ఏమైంది? యాపిల్, ఆరెంజ్, దెన్ బనానా, చెర్రీ, సో ఆన్. అది. సో అపెండ్ కూడా యాడింగే, ఇన్సర్ట్ కూడా యాడింగే. బట్ ఇన్సర్ట్ ద్వారా ఏంటంటే మనకి ఎక్కడ కావాలో ఆ పొజిషన్ కూడా ఇవ్వచ్చు అనమాట. ఓకే. సో ఒకసారి దీన్ని ఎగ్జిక్యూట్ చేసి మీకు అవుట్పుట్ చూపిస్తా. దాన్ని ప్రింట్ చేస్తున్న కన్సోల్కి. ఇది మన ఫ్రెండ్స్. యాపిల్, ఆరెంజ్, బనానా, చెర్రీ అండ్ ద వాల్యూస్. అలాగే ఇన్సర్ట్ అగైన్, మళ్ళీ ఇన్సర్ట్ వాడుతున్నా. ఓకే. సో ఇన్సర్ట్ పైనాపిల్. పైనాపిల్ ని నేను ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నా ఉన్న లిస్ట్ లోకి. ఎక్కడ? పొజిషన్ 1, ఇండెక్స్ పొజిషన్ 1. అంటే యాపిల్, పైనాపిల్, ఆరెంజ్. సో ఏదైతే ఎలిమెంట్ 1 పొజిషన్ ఉంటుందో దాన్ని వెనక్కి దొబ్బిద్ది అనమాట. ఓకే. వెనక్కి పంపిస్తుంది. సో ప్రింట్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఇది సో అపెండ్, ఇన్సర్ట్ రెండు కూడా యాడింగే. బట్ అపెండ్ అనేది బై డిఫాల్ట్ ఆ న్యూ ఎలిమెంట్ అనేది లాస్ట్ లో యాడ్ అయిపోద్ది. ఓకేనా? ఆ, ఒక్క ఇన్సర్ట్ లో మాత్రమే మనం ఆ స్పెసిఫిక్ లొకేషన్ ఇచ్చేసి ఆ లొకేషన్ లో ఈ పర్టికులర్ ఎలిమెంట్ ని యాడ్ చేస్తుంది అనమాట. రైట్. ఎక్స్టెండ్. ఎక్స్టెండ్ ఏం చేస్తాం? నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసి ఎక్స్టెండ్ ఫ్రెండ్స్. సారీ. ఎక్స్టెండ్ ఏం చేస్తుందంటే ఫ్రూట్స్ ఒక్క పని చేస్తాను.
దీనికి ముందుల లిస్ట్ పెద్దదైపోయింది కాబట్టి ఇక్కడ కాపీ చేసి తెచ్చుకోవడం బెస్ట్. లేదంటే మీకు కన్ఫ్యూజ్ అయిపోద్ది. ఇన్సర్ట్ ఎక్స్టెండ్. సో మళ్ళా లిస్ట్ని నేను రీసెట్ చేస్తున్నా. ఓన్లీ 2 ఎలిమెంట్స్ ఉన్నాయి, యాపిల్ బనానా. ఇప్పుడు ఈ లిస్ట్కి ఎక్స్టెండ్ అనే ఫంక్షన్ వాడి 2 ఎలిమెంట్స్ని యూజ్ చేస్తున్నాను అనమాట. ఈ ఎక్స్టెండ్ యాడ్ వాడటం వల్ల ఏమవుతుంది, ఎక్స్టెండ్ కూడా యాడ్ చేస్తున్నాం అనమాట. చూడండి, యాపిల్ బనానా వరకే ఇంతటి వరకు ఉన్నాయి, ఈ 2 ఎలిమెంట్సే ఉన్నాయి. బట్ ఎక్స్టెండ్ ఫంక్షన్ యూజ్ చేయగానే మ్యాంగో గ్రేప్ కూడా యాడ్ అయిపోయింది. 2 న్యూ ఎలిమెంట్స్, 2 న్యూ వాల్యూస్ కూడా యాడ్ అయిపోయినాయి అన్నమాట ఎగ్జిస్టింగ్ లిస్ట్కి. సో అఖిల్, అపెండ్ ఎక్స్టెండ్ అంటే రెండు సేమేనా అంటే కాదు, రెండు వేరు వేరు. అలాంటివి ఏంటంటే ఇందాక కూడా మళ్ళీ అపెండ్ పరంగా లాస్ట్లోనే యాడ్ అయిపోయినాయి కదా వాల్యూస్ అన్ని, ఎక్స్టెండ్ పరంగా కూడా లాస్ట్లోనే యాడ్ అయిపోతున్నాయి. అందులో ఏముంది డిఫరెన్స్ అంటే 2 minutes. ఇప్పుడు అర్థమైపోతుంది సీన్. ఓకే, సో ఒక లిస్ట్ తీసుకుందాం. లిస్ట్ వన్లో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, 1 2 3 అని. అలాగే ఇంకొక లిస్ట్ తీసుకుంటున్నా, లిస్ట్ టూలో 4 5 అని 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ లిస్ట్ వన్ డాట్ అపెండ్ ఆఫ్ లిస్ట్ టూ అంటే 1 2 3 ఈ ఎలిమెంట్స్ ఈ లిస్ట్కి లిస్ట్ టూని అపెండ్ చేస్తాను అనమాట. అవుట్పుట్ ఏమవుతుందో గెస్ చేయండి. అపెండ్ అంటే బై డిఫాల్ట్గా ఈ లిస్ట్కి లాస్ట్లో యాడ్ అవ్వాలి, అవునా? రైట్. ఏమైంది మీరు చూస్తే, నెస్టెడ్ లిస్ట్ యాడ్ అయింది, నెస్టెడ్ లిస్ట్ వచ్చింది అవుట్పుట్. ఓకే, నెస్టెడ్ లిస్ట్ అవుట్పుట్ గా వచ్చింది. ఓకేనా? అదే సేమ్ ప్రాసెస్ నేను ఎక్స్టెండ్ కూడా చేస్తా. లిస్ట్ వన్, లిస్ట్ టూ, లిస్ట్ వన్, లిస్ట్ టూ. ఓకే, ఇప్పుడు ఎక్స్టెండ్ వాడుతున్నా. అపెండ్ ప్లేస్ లో నేను ఎక్స్టెండ్ వాడుతున్నా. ఏమవ్వాలి, సేమ్ లిస్ట్ వన్ కి ఈ రెండు, లిస్ట్ టూ అనేది లాస్ట్ లో యాడ్ అయిపోవాలి, అవునా? చూద్దాం ఏమైంది. యాడ్ అయిపోయింది, బట్ నెక్స్ట్ లిస్ట్ వచ్చిందా? లేదే. ఇది నార్మల్ లిస్ట్, ఇది నెక్స్ట్ లిస్ట్ కాదు. అంటే ఏమవుతుందంటే అపెండ్ ఫంక్షన్ వచ్చేసి మనకి జనరల్గా ఏం చేసిద్దంటే ఏదైతే ఈ వాల్యూస్ ఉన్నాయో, ఓకేనా, సో ఈ ఎంటైర్ లిస్ట్ ని సింగిల్ ఎలిమెంట్ గా ట్రీట్ చేస్తుంది అనమాట. లిస్ట్ టూని ఒక సింగిల్ ఎలిమెంట్ గా తీసుకుని లిస్ట్ వన్ కి యాడ్ చేస్తుంది. అందుకనే మనకి లిస్టెడ్ లిస్ట్ వస్తుంది. బట్ ఎక్స్టెండ్ ప్లేస్ లో మాత్రం ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అన్ని ఎలిమెంట్స్ ని ఇండివిజువల్ గా కన్సిడర్ చేసుకుని అన్నిటినీ కూడా మనకి యాజ్ ఇట్ ఈస్ యాడ్ చేస్తుంది. ఓకే, సో అది అపెండ్ కి ఎక్స్టెండ్ కి డిఫరెన్స్. అపెండ్ లో మాత్రం అన్ని ఎలిమెంట్స్ ని ఒక సింగిల్ ఎలిమెంట్ గా ట్రీట్ చేసి, ఓకే, ఒక సింగిల్ ఎలిమెంట్ లాగా వెళ్ళి యాడ్ అవుతుంది అనమాట. ఎక్కడ, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లిస్ట్ లో. వేరే ఎక్స్టెండ్ లో మాత్రం ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నా అన్ని ఎలిమెంట్స్ ని ఇండివిజువల్ ఎలిమెంట్స్ గా ట్రీట్ చేసుకుని, ఓకే, ఉన్న ఎగ్జిస్టింగ్ లిస్ట్ లోకి వెళ్ళి యాడ్ అవుతాయి లాస్ట్ పొజిషన్. అది అపెండ్ కి ఎక్స్టెండ్ కి ఉన్న డిఫరెన్స్. ఓకేనా? రైట్. మళ్ళీ ఒక లిస్ట్ క్రియేట్ చేస్తున్నా. ఈ లిస్ట్ లో మొత్తం 3 స్ట్రింగ్స్ ఉన్నాయి. లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ అని చెప్పవచ్చు. ఆపిల్, బనానా, చెర్రీ. ఓకే, సో నేనేం చేస్తానంటే అప్డేట్ చేస్తున్నా. ఫ్రూట్స్ వన్, ఫ్రూట్స్ ఆఫ్ వన్ అంటే ఏమొస్తుంది? ఫ్రూట్స్ ఆఫ్ వన్ అంటే బనానా కదా. బనానా ప్లేస్ లో నాకు బ్లూబెర్రీ కావాలి. ఓకే, సో దీన్ని అసైన్మెంట్, ఐటమ్ అసైన్మెంట్ అంటారు. ఇందాక మీకు గుర్తుంటే ఆ, మన స్ట్రింగ్స్ కాన్సెప్ట్ లో హెలో, హెలో మన పర్టికులర్ స్ట్రింగ్ తీసుకుని స్మాల్ హెచ్ ని క్యాపిటల్ హెచ్ తో రీప్లేస్ చేద్దాం అనుకుంటాం, అప్డేట్ చేద్దాం అనుకుంటాం.
బట్ స్ట్రింగ్స్ అనేవి ఐటమ్ అసైన్మెంట్ అనేది సపోర్ట్ చేయదు ఆపరేషన్, బట్ లిస్ట్ సపోర్ట్ చేస్తుంది. ఆ ఫ్రూట్స్ని ప్రింట్ చేస్తే మనకి బనానా ప్లేస్లో బ్లూబెర్రీ ఉంటుంది. సో అప్డేటింగ్ అనేది పాసిబుల్, ఎలిమెంట్స్ని చేంజ్ చేయగలుగుతాం. అందుకనే లిస్ట్ అనేది మ్యూటబుల్ డేటా టైప్ అన్నారు. ఓకే, ఎస్టిఆర్ ఇమ్యూటబుల్. ఓకే, బైట్స్ ఆబ్జెక్ట్, బైట్స్ డేటా టైప్ ఇమ్యూటబుల్, రేంజ్ ఇమ్యూటబుల్, బైట్ అరే మ్యూటబుల్. ఓకే, సో ఐటమ్ అసైన్మెంట్ ఆపరేషన్ లైక్ సపోర్ట్ చేస్తే కనుక అది మ్యూటబుల్ డేటా టైప్ అని చెప్పొచ్చు. ఇవి సపోర్ట్ చేయకపోతే అది ఇమ్యూటబుల్ డేటా టైప్ అని చెప్పచ్చు సింపుల్గా. రైట్, నెక్స్ట్ ఒకటి లిస్ట్ డిఫైన్ చేస్తున్నా, మళ్ళీ లిస్ట్ ఆఫ్ ఫ్రూట్స్ అని చెప్పొచ్చు. ఫ్రూట్స్ అని నథింగ్ బట్ అగైన్ స్ట్రింగ్స్, యాపిల్, బనానా, కివీ, చెర్రీ. ఓకే, సో రిమూవ్ ఫంక్షన్ యూస్ చేస్తున్నాం అనమాట. రిమూవ్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే మనం ఆ పర్టికులర్ ఎలిమెంట్ ఏదైతే ఎలిమెంట్ని రిమూవ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ఎలిమెంట్ని మనం స్పెసిఫై చేయాలి. ఓకే, స్పెసిఫై చేసినప్పుడు ఆ ఎలిమెంట్ని రిమూవ్ చేసేస్తుంది లిస్ట్లో నుంచి. సో నేను బనానాని రిమూవ్ చేద్దాం అనుకుంటున్నా. సో రిమూవ్ బనానా ఇచ్చినప్పుడు మనకి ఆ ఫ్రూట్స్లో నుంచి బనానా పోద్ది, ఐ మీన్ రిమూవ్ అయిపోద్ది. యాపిల్, కివీ, చెర్రీ మాత్రమే ఉన్నాయి. సైజ్ 3 అయిపోయింది, ఇంతకు ముందు 4 ఉండే. అలాగే కివీ రిమూవ్ చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్, కివీ కూడా రిమూవ్ అయిపోయింది. ఆ ఫ్రూట్స్ని ప్రింట్ చేస్తున్నా, లిస్ట్ ఆఫ్ మన ఫ్రూట్స్ లిస్ట్ ఏదైతే ఉందో అది ప్రింట్ చేస్తున్నా, యాపిల్, చెర్రీ. ఓకే, సో మనకి ఏమవుతుందంటే ఇక్కడ యాపిల్, చెర్రీ మాత్రమే ఉన్నాయి, ఇంకా 2 స్ట్రింగ్స్ మాత్రమే ఉన్నాయి. 2 స్ట్రింగ్స్ రిమూవ్ అయిపోయినాయి, బనానా, కివీ. రైట్, ఫ్రూట్స్ డాట్ రిమూవ్ ఆఫ్ 50. 50ని రిమూవ్ చేద్దాం. అసలు 50 ముందు మన ఫ్రూట్స్లో ఉందా? లేదు. బట్ చూడండి ఏమైందో, వాల్యూ ఎర్రర్ వస్తుంది. వాల్యూ ఎర్రర్ ఏం చెప్తుంది? ఆ పర్టికులర్ ఎలిమెంట్ ఏదైతే రిమూవ్ చేద్దాం అనుకుంటున్నారో అసలు ఆ ఎలిమెంట్ లేదు లిస్ట్ లోపల అని చెప్తుంది. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఫ్రూట్స్ని ప్రింట్ చేస్తున్నా ఫ్రెండ్స్. యాపిల్, చెర్రీ అనే లిస్ట్తో ఆ స్ట్రింగ్స్ మొత్తం ప్రింట్ అయిపోతాయి. రైట్, సో రిమూవ్ ఫంక్షన్ అనేది ఏదైనా ఒక వాల్యూ రిమూవ్ చేయడానికి, ఒక ఎలిమెంట్ రిమూవ్ చేయడానికి మనం రిమూవ్ ఫంక్షన్ని యూజ్ చేస్తాం. ఓకే, తర్వాత పాప్. పాప్ ఏంటి అసలు? దాని ముందు ఒక లిస్ట్ డిఫైన్ చేసుకుంటున్నా, లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ యాపిల్, బనానా, చెర్రీ. ఓకే, L1 డాట్ పాప్. పాప్ అనేది కూడా రిమూవ్ చేయడానికి. ఓకే, పాప్ అనే ఫంక్షన్ కూడా రిమూవ్ చేయడానికే. సో ఈ పాప్ ఫంక్షన్, మరి ఇక్కడ నేను ఏం మెన్షన్ చేయలేదు కదా. ఏం మెన్షన్ చేయకపోతే ఏం రిమూవ్ అయిందంటే బై డిఫాల్ట్గా లాస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో అది రిమూవ్ అయిపోద్ది. చూడండి, చెర్రీ అనేది పాప్ అయిపోయింది అంటే రిమూవ్ అయిపోయింది. ఒకసారి ఆ L1 మనం ప్రింట్ చేద్దాం. లిస్ట్ 1 యాపిల్, బనానా మాత్రమే ఉన్నాయి. ఓకే, సో క్లియర్ కదా. సో యాపిల్, బనానా మాత్రమే ఉన్నాయి, చెర్రీ పాప్ అయిపోయింది. లేదా అలా కాకుండా ఏదైనా స్పెసిఫిక్ ఎలిమెంట్ రిమూవ్ చేయాలనుకుంటే దాని ఇండెక్స్ వాల్యూ స్పెసిఫై చేయాలి. ఎలిమెంట్ అవసరం లేదు, ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ వాల్యూని స్పెసిఫై చేయాలి ఫ్రెండ్స్. L1 డాట్ పాప్ ఆఫ్ 0 ఇలా ఇస్తే ఏంటంటే మనకి ఇండెక్స్ 0 ఉన్న వాల్యూ ఏంటి? యాపిల్. సో యాపిల్ మనకి రిమూవ్ అయిపోతుంది, పాప్ అయిపోతుంది. చూడండి, బనానా ఒక్కటే ఉంది. ఓకే, సో రిమూవ్ ఏంటంటే ఎలిమెంట్ స్పెసిఫై చేయాలి, పాప్ లో మాత్రం ఆ ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ ని స్పెసిఫై చేయాలి. ఓకేనా? రైట్,
ఇంకొక లిస్ట్ ని డిఫైన్ చేసుకున్నా, లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ యాపిల్, బనానా, కివి, గోవా, బనానా. ఓకే, సో ఇక్కడ మీరు చూస్తే బనానా 2 టైమ్స్ ఉంది, బట్ స్టిల్ లిస్ట్ యాక్సెప్ట్ చేస్తారు డూప్లికేట్స్. అదే కదా మనం మాట్లాడుతుంది. యూనిక్ వాల్యూస్ అయి ఉండొచ్చు, డూప్లికేట్స్ అయి ఉండొచ్చు, ఎటువంటి వాల్యూస్ ఉన్నా యాక్సెప్ట్ చేస్తుంది లిస్ట్. ఓకే, సో ఈ లిస్ట్ ని ఒకసారి ప్రింట్ చేస్తున్న కన్సోల్ కి చూద్దాం. అన్ని ప్రింట్ అవుతున్నాయా? ఎస్, ప్రింట్ అవుతున్నాయి. లెంత్ ఫంక్షన్, లెంత్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఈ సైజ్ ఏదైతే ఇక్కడ ఉందో ఈ సైజ్ ని రిటర్న్ చేస్తుంది అనమాట. అంటే ఒక ఆబ్జెక్ట్ లోపల ఎన్ని వాల్యూస్ అయితే ఉన్నాయో దాని యొక్క లెంత్ ని, దాని యొక్క సైజ్ ని రిటర్న్ చేస్తుంది లెంత్ ఫంక్షన్. సో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో లెంత్ ఎల్ఈఎన్ ఆఫ్ L2 అంటే అది 5 అంటారు. 5 రిటర్న్ చేస్తుంది అవుట్పుట్ గా. ఓకే, L2 డాట్ క్లియర్. క్లియర్ ఫంక్షన్ ఏం చేస్తుంది అసలు? క్లియర్ ఫంక్షన్ అనేది లిస్ట్ ని కంప్లీట్ గా క్లియర్ చేసేస్తుంది, ఉన్న ఎలిమెంట్స్ అన్నిటినీ కూడా రిమూవ్ చేసేస్తుంది, ఎంటీ లిస్ట్ ని మనకి అవుట్పుట్ గా ఇస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంటీ లిస్ట్. ఓకే, సో క్లియర్ ఫంక్షన్ అనేది మనకి లిస్ట్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటినీ రిమూవ్ చేసి పడేస్తుంది. రైట్, నెక్స్ట్ ఇంకొక లిస్ట్ ని డిఫైన్ చేసుకున్న సేమ్ లిస్ట్ ఫ్రూట్స్ అనే వేరియబుల్ అసైన్ స్టోర్ చేసుకుంటున్నా ఈ లిస్ట్ మొత్తాన్ని. సైజ్ వచ్చేసి 5 అండ్ టైప్ ఈజ్ లిస్ట్. ఇప్పుడు నేను డిలీట్ అనే ఒక ఫంక్షన్ యూస్ చేస్తున్నా, డిలీట్ అనే ఒక కీవర్డ్ యూస్ చేస్తున్నా. ఈ డిలీట్ ఏం చేస్తుందంటే స్పెసిఫిక్ గా మనం ఏదైనా మెన్షన్ చేస్తే ఆ ఒక్క ఎలిమెంట్ ని లేదా ఆ ఒక్క ఆబ్జెక్ట్ ని మాత్రమే రిమూవ్ చేస్తుంది, డిలీట్ చేస్తుంది. ఇక్కడ నేను ఏమి ఇచ్చా, ఫ్రూట్స్ ఆఫ్ జీరో అంటున్నా. ఫ్రూట్స్ ఆఫ్ జీరో అంటే యాపిల్. యాపిల్ ఒక్కదాన్ని డిలీట్ చేస్తుంది ఆ లిస్ట్ లో ఇచ్చి. ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం. ఇదిగో. ఓకే, సో ఏదైనా మనకి స్పెసిఫిక్ గా రిమూవ్ చేయాలనుకుంటే అది మెన్షన్ చేయాలి. లేదు అనుకుంటే ఇక్కడ చూడండి, నేను కంప్లీట్ గా లిస్ట్ నే డిలీట్ చేసేయమంటున్నా. ఓకే, లిస్ట్ నే డిలీట్ చేసేయమంటే ఎంటీ లిస్ట్ కూడా రిటర్న్ అవ్వదు ఇంకా. మొత్తం ఆ కంప్లీట్ లిస్ట్ మొత్తం డిలీట్ అయిపోతుంది మెమరీ నుంచి. చూడండి ఇక్కడ లేదు ఇంకా. ఒకసారి ప్రింట్ చేద్దాం, ఎందుకైనా వేస్ట్, మీకు ఒక అవగాహన కోసం. ఎర్రర్ వస్తుంది, నేమ్ ఎర్రర్. అంటే ఈ ఫ్రూట్స్ అనే ఒక నేమ్ ఇంకా డిఫైన్ చేయలేదని వస్తుంది. ఎందుకు? ఇక్కడ డిలీట్ చేసాం కాబట్టి. అర్థమైందా? సో క్లియర్ ఫంక్షన్ వచ్చేసేసి ఒక ఎంటీ లిస్ట్ అయినా రిటర్న్ చేస్తుంది అన్ని ఎలిమెంట్స్ ని రిమూవ్ చేసి. బట్ డిలీట్ ఫంక్షన్, డిలీట్ కీవర్డ్ మాత్రం ఏంటి, అన్నిటిని రిమూవ్ చేసేసి ఆ ఎంటీ ఫంక్షన్ కూడా, ఎంటీ లిస్ట్ ని కూడా వదలదు అనమాట. పర్మనెంట్ గా మెమరీలో నుంచి అన్ని రిమూవ్ చేసేస్తుంది. ఓకే, తర్వాత సార్టింగ్. అయితే ఒక లిస్ట్ డిఫైన్ చేసుకుంటున్నా, ఒక లిస్ట్ ని స్టోర్ చేసుకుంటున్నా 3142. ఓకే, ఎందులో స్టోర్ చేసుకుంటున్నా? నమ్స్. నమ్స్ అనే వేరియబుల్ లిస్ట్ ఆఫ్ సైజ్ 4 అండ్ ద వాల్యూస్ ఆర్ 3142. ఓకే, ఒక లిస్ట్ ని స్టోర్ చేశా. ఇవి ఆర్డర్డ్ అంటే ఆర్డర్డ్ 0 1 2 3, దానికి ఒక ఆర్డర్ ఉంది. అయితే వీటిని నేను సార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. దానికోసం నేను సార్ట్ ఫంక్షన్ యూస్ చేస్తాను. ఓకే, నమ్స్ డాట్ సార్ట్. సార్ట్ అనేది ఫంక్షన్. ఓకే, ఈ సార్ట్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని యూస్ చేసుకుని సార్ట్ చేస్తుంది. ఓకే, బై డిఫాల్ట్ గా అసెండింగ్ ఆర్డర్ లో సార్ట్ చేస్తుంది అనమాట. ఓకే, సో రివర్స్ ఈజ్ ఈక్వల్స్ ట్రూ అంటే డిసెండింగ్ ఆర్డర్. సో ఒక్కసారి చూపించేస్తాను, ఇది డిసెండింగ్ ఆర్డర్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రివర్స్ ఈజ్ ఈక్వల్స్ ట్రూ అనేది నేను తీసాను అనుకోండి, జస్ట్ సార్ట్ అనే పెట్టాను. ఇప్పుడు మనకి అసెండింగ్ ఆర్డర్లోకి వచ్చేస్తుంది. చూడండి, ఎప్పుడైతే రివర్స్ ఈజ్ ఈక్వల్స్ ట్రూ అని పెడతామో మనకి డిసెండింగ్ ఆర్డర్లో వస్తుంది అవుట్పుట్.
ఓకే, ఇది మీరు గమనిస్తారని అనుకుంటున్నాను. సో ఎప్పుడైనా సార్ట్ చేయాలనుకుంటే వాల్యూస్, లిస్ట్ యొక్క వాల్యూస్ని, లిస్ట్ యొక్క ఎలిమెంట్స్ని సార్ట్ ఫంక్షన్ యూస్ చేయండి అంతే, అయిపోద్ది. ఓకే, సార్టింగ్ అయిపోద్ది. అసెండింగ్ ఆర్డర్ కావాలంటే అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ కావాలంటే డిసెండింగ్ ఆర్డర్. డిసెండింగ్ ఆర్డర్కి మనం రివర్స్ ఈజ్ ఈక్వల్స్ ట్రూ అని మెన్షన్ చేయాలి. ఇది ఒక పారామీటర్. పారామీటర్ అంటే ఏంటకి మాట్లాడుకుందాం. ఫంక్షన్స్ టాపిక్ రాగానే నెక్స్ట్ టాపిక్ ఫంక్షన్స్, ఆ టాపిక్ రాగానే మాట్లాడుకుందాం. ఓకేనా? సో ఏం ఇష్యూస్ లేవు కదా. రైట్. నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసి రివర్స్. రివర్స్ ఫంక్షన్ ఏం చేస్తుంది? రివర్స్ ఫంక్షన్ వచ్చేసి లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ మొత్తాన్ని రివర్స్ చేస్తుంది. ఇప్పుడు నమ్స్లో ఎలా ఉంది? అసెండింగ్ ఆర్డర్లో ఉంది, అవునా? రివర్స్ ఫంక్షన్ వాడితే అది కాస్త డిసెండింగ్ ఆర్డర్లోకి వస్తుంది. రివర్స్ చేస్తుంది అంతే. ఎక్కడి నుంచి రివర్స్ చేసుకుంటే వెళ్తుంది. 4 3 2 1. ఓకే. సో ఇవన్నీ అంత కష్టమేం కాదు కదా ఫ్రెండ్స్. మీరు జస్ట్ ఒక్కసారి ప్రాక్టీస్ చేస్తే ఇవన్నీ అయిపోతాయి. పెద్ద ఆ, యూనో, కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. హ్యాండ్స్ ఆన్ చేయాలి వీటికన్నిటికి కూడా. హ్యాండ్స్ ఆన్ చేస్తే ఈజీగా గుర్తుండిపోతాయి అన్నమాట. రైట్. ఒక టూ లిస్ట్ని డిఫైన్ చేసుకుంటున్న, లిస్ట్ 1 అండ్ లిస్ట్ 2, 4 ఎలిమెంట్స్తో, 1 2 3 4. అయితే ఫస్ట్ ఎలా అయితే మనం స్ట్రింగ్ కంకాటినేషన్ చేసామో, ఓకే, రెండు స్ట్రింగ్స్ని ఎలా అయితే కంబైన్ చేసామో యూజింగ్ ఎడిషన్ ఆపరేటర్, అలాగే లిస్ట్ కూడా కంకాటినేట్ చేయొచ్చు. అలాగే లిస్ట్ కూడా కంకాటినేట్ చేయొచ్చు. సో 1 2 +3 4 ఏమైంది అనుకుంటున్నారు? జనరల్గా అవుట్పుట్ చెప్తారా? గెస్ చేయండి. సో ఈ 1 3 యాడ్ అయిపోద్దా, 4 వస్తుందా? ఓకే. 2 4 యాడ్ అయిపోద్దా, 6 వస్తుందా? కాదు, అలా యాడ్ అవ్వదు. అవుట్పుట్ వచ్చేసి 1 2 3 4 వస్తుంది. యాడ్ అవ్వ ఫ్రెండ్స్. ఫస్ట్ ఈ ఎలిమెంట్స్ వస్తాయి, లిస్ట్ 1 ఎలిమెంట్స్, తర్వాత లిస్ట్ 2 ఎలిమెంట్స్ వచ్చేస్తాయి. ఇది కంబైనింగ్, కంకాటినేషన్ అంటారు. తర్వాత రిపిటేషన్ కూడా మనం ట్రై చేసాం కదా. మనం స్ట్రింగ్స్ మీద రిపిటేషన్ కూడా ట్రై చేసాం, మీకు గుర్తుందో లేదో మరి. ఓకే. సో ఒక స్ట్రింగ్ని మల్టిపుల్ టైమ్స్ ఎలా రిపీట్ చేయగలుగుతున్నామో యూజింగ్ మల్టిప్లికేషన్ ఆపరేటర్, సేమ్ అలాగే ఒక లిస్ట్లో ఉన్న వాల్యూస్ని కూడా రిపీట్ చేయగలం యూజింగ్ మల్టిప్లికేషన్ ఆపరేటర్. సో లిస్ట్ 1 × 2 అంటే ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి మల్టిప్లై అవుతాయి అన్నమాట. మల్టిప్లై అంటే 2తో కాదు ఫ్రెండ్స్, రిపీట్ అవుతాయి. 1 2 1 2 అని వస్తుంది. అర్థమైందా? సో మనం కంకాటినేషన్ చేసాం, రిపిటేషన్ కూడా అర్థం చేసుకున్నాం అనమాట లిస్ట్ డేటా టైప్ మీద. సో ఇక్కడతో మనకి లిస్ట్ డేటా టైప్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఒక్కసారి త్వరగా లిస్ట్ గురించి మొత్తం క్విక్గా రివైజ్ చేసేసుకుందామా? రైట్. లిస్ట్ అనేది ఒక లిస్ట్ కేటగిరీ డేటా టైప్లో ఉన్న డేటా టైప్. సో ఈ లిస్ట్ డేటా టైప్ దాని యొక్క పర్పస్ ఏంటంటే ఆ, అది మల్టిపుల్ ఎలిమెంట్స్ లేదా ఒక డిఫరెంట్ యూనిక్ కానీ రిపీటెడ్ ఎలిమెంట్స్ కానీ ఉంటే కనుక అది అలౌ చేస్తుంది. ఎటువంటి డేటా టైప్ ఎలిమెంట్స్ అయినా అలౌ చేస్తుంది. ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా కామా సపరేటెడ్ ఉంటాయి అండ్ ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా స్క్వేర్ బ్రేసెస్లో ఎన్క్లోజ్ అయి ఉంటాయి. ఓకే, దాన్ని లిస్ట్ డేటా టైప్ అంటారు. ఓకే. సో వీటికి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి లిస్ట్కి. అవి డూప్లికేట్స్ అలౌ చేస్తుంది అండ్ లిస్ట్ అనేది మ్యూటబుల్. ఓకే, ఒకసారి క్రియేట్ చేశాక కూడా మనం లిస్ట్ని ఎడిట్ చేయొచ్చు, చేంజ్ చేయొచ్చు. లిస్ట్ వాల్యూస్ అన్నీ కూడా, లిస్ట్ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఆర్డర్డ్గా ఉంటాయి. లిస్ట్లో డూప్లికేట్స్ అలౌ అయి ఉంటాయి. ఓకే. అండ్ అంతే. లిస్ట్ స్లైసింగ్ స్లైసింగ్, ఇండెక్సింగ్ ఇవన్నీ అలౌ అయి ఉంటాయి అన్నమాట లిస్ట్ డేటా టైప్ మీద. ఓకే, లిస్ట్ ఆబ్జెక్ట్స్ మీద. రైట్. అండ్ అది మ్యూటబుల్ కాబట్టి చాలా వరకు చాలా ఫంక్షన్స్ యూజ్ చేయొచ్చు అనమాట.
లిస్ట్ డేటా టైప్ మీద, లిస్ట్ ఆబ్జెక్ట్స్ మీద. నెక్స్ట్ మనం చూడబోయే నెక్స్ట్ డేటా టైప్, లిస్ట్ కేటగిరీలో నెక్స్ట్ డేటా టైప్ ఏంటంటే టపుల్స్. ఓకే, సో లిస్ట్ టపుల్ ఆల్మోస్ట్ సేమ్. ఓకే, నేను చెప్తుంది కదా, లిస్ట్ టపుల్ రెండు కూడా సేమ్. మరి ఇంక డిఫరెన్స్ ఏంటి actually అంటే ఇక్కడ ఎలిమెంట్స్ అన్నీ కూడా స్క్వేర్ బ్రేసెస్లో ఎన్క్లోజ్ అయి ఉంటాయి, టపుల్స్లో మాత్రం పెరాంథసిస్లో ఎన్క్లోజ్ అయి ఉంటాయి. లిస్ట్ అనేది మ్యూటబుల్ టైప్, టపుల్ అనేది ఇమ్యూటబుల్ టైప్. ఇదొక్క డిఫరెన్స్ మాత్రమే. మిగతా ప్రాపర్టీస్ అన్నీ కూడా సేమ్, అన్నీ. ఓకే, సో టపుల్ ఇమ్యూటబుల్ కాబట్టి మనం ఎటువంటి ఆపరేషన్స్ చేయలేము. లిస్ట్ మ్యూటబుల్ కాబట్టి ఇక్కడ చేయగలిగాము, ఇక్కడ చేయలేము. ఓకే, సో బేసిక్ ఏవైతే చేయగలమో వాటి వరకు నేర్చేసుకుని, ఇది చాలా చిన్న టాపిక్, బట్ టపుల్స్ మనం వైడ్గా యూజ్ చేస్తాం అనమాట. ఓకే, లిస్ట్ ఎలా వాడతాం, టపుల్స్ కూడా అలాగే వాడతాం. సో ఒక్కసారి ఇవి త్వరగా ఒకసారి హ్యాండ్స్ ఆన్ కూడా మొత్తం కవర్ చేసి నెక్స్ట్ టాపిక్ వెళ్దాం ఫ్రెండ్స్. రైట్, సో ఫస్ట్ థింగ్, ఎంటీ టపుల్ ఎలా బిల్డ్ చేయాలి, ఎంటీ లిస్ట్ ఎలా బిల్డ్ చేసాం, ఏముంది, స్క్వేర్ బ్రేసెస్ పెట్టేసాం, ఎంటీ స్క్వేర్ బ్రేసెస్. సేమ్ అలాగే ఎంటీ పారాంథసిస్ పెట్టేస్తే ఎంటీ టపుల్ బిల్డ్ అయిపోద్ది, ఎంటీ టపుల్ బిల్డ్ అయిపోద్ది. ఓకే, లేదు ఇంకేమైనా వేరే ఆప్షన్ ఉందా అంటే టపుల్ ఫంక్షన్ యూస్ చేసి మనం, ఎస్, టపుల్ ఫంక్షన్ యూస్ చేసి మనం ఒక ఎంటీ టపుల్ కూడా బిల్డ్ చేయొచ్చు అనమాట. నేను ఏం ఎలిమెంట్స్ పాస్ చేయట్లేదు కాబట్టి ఎంటీ టపుల్ బిల్డ్ అయ్యింది అనమాట. ఎంటీ టపుల్ని డిఫైన్ చేస్తున్నాం. ఓకేనా, రైట్. అదే కనుక ఇది జనరల్గా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇంటర్వ్యూస్లో. ఒక టపుల్ని బిల్డ్ చేయమంటారు. ఓకే, అయితే ఆ టపుల్లో మాత్రం ఒకే ఒక్క ఎలిమెంట్ ఉండాలని చెప్తారు. ఏదైనా మన ఇష్టం ఆ ఎలిమెంట్, ఒక్క ఎలిమెంట్తో ఒక టపుల్ని బిల్డ్ చేయండి అని అడుగుతారు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇంటర్వ్యూస్ పర్. జనరల్గా ఏం చేస్తాము, ఒక్క ఎలిమెంట్ అంటే ఇదిగో ఒక ఎలిమెంట్ పారాంథసిస్ లోపల ఒక ఎలిమెంట్ పెట్టేస్తాం. ఇలా పెడితే రన్ చేసి చూపిస్తా, ఇలా పెడితే అది టపుల్ అవుతుందా, అది టపుల్ అవ్వదు. ఎందుకంటే బై డిఫాల్ట్ ఏదైతే దీని యొక్క డేటా టైప్ ఉంటుందో ఆ డేటా టైప్ కింద తీసుకుంటుంది అనమాట ఇంటర్ప్రిటర్. సో కామా పెడితే మాత్రమే ఇది ఒక టపుల్ ఎలిమెంట్, ఇది ఒక టపుల్ డేటా టైప్, ఇది సింగిల్ ఎలిమెంట్ అని ఇంటర్ప్రిటర్కి అర్థమైంది. ఇప్పుడు చూడండి, ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇంటర్వ్యూస్ పరంగా. సో గైస్, ఎక్కడ కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. ఆ, ఇలాంటి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అంటున్నప్పుడు బెటర్ మీరు ఎక్కడైనా రాసుకుంటే కనుక అవి ఫ్యూచర్లో ఉపయోగపడతాయి. ఓకేనా, సో ఆ, మిమ్మల్ని ఎవరైనా కనుక ఇంటర్వ్యూస్లో కానీ ఎవరైనా అడిగితే కనుక ఒక టపుల్ ఎలిమెంట్ని బిల్డ్ చేయండి సింగిల్ ఎలిమెంట్ అంటే, ఆ సింగిల్ ఎలిమెంట్ తర్వాత ఖచ్చితంగా కామా పెట్టాల్సిందే. పెడితేనే అప్పుడు అది ఇంటర్ప్రిటర్కి అర్థమైంది ఇది ఒక టపుల్ ఆబ్జెక్ట్ అని. రైట్, ఒక టపుల్ ఆబ్జెక్ట్ బిల్డ్ చేస్తున్నాం. ఓకే, బట్ ఓన్లీ విత్ ఇంటీజర్స్ అన్నమాట. సో 1, 2, 3 ఎక్కడ స్టోర్ చేస్తున్నాం, మై అండర్ స్కోర్ టపుల్ అని ఒక వేరియబుల్ స్టోర్ చేస్తున్నా. టైప్ వచ్చేసి టపుల్, సైజ్ వచ్చేసి 3 అండ్ వాల్యూస్ ఆర్ 1, 2, 3. చూడండి, ఆ మూడు ఇంటీజర్స్. ఓకే, ఇలా కాకుండా మిక్స్డ్ డేటా టైప్ ఎలిమెంట్స్తో కావాలంటే అన్నిటితో పెట్టేసి కామన్గా, ఓకే, అది ఒక వేరియబుల్కి అసైన్ చేసేస్తే, సిన్స్ పెరాంథసిస్ లోపల ఉంది కాబట్టి ఇది ఒక టపుల్. చూడండి 5 ఎలిమెంట్స్ ఉన్నాయి, ఒక ఇంటీజర్, ఒక స్ట్రింగ్, ఒక ఫ్లోట్ వాల్యూ, ఒక బూలియన్ వాల్యూ, ఒక కాంప్లెక్స్ వాల్యూ, ఇంచుమించు అన్నీ ఉన్నాయి. అది ఓకే,
సో అన్ని ఎలిమెంట్స్తో మనం ఒక టపుల్ని బిల్డ్ చేసాము. రైట్. అలాగే ఒక నెస్టెడ్ టపుల్ కూడా బిల్డ్ చేద్దాం. అంటే టపుల్ లోపల టపుల్, టపుల్ లోపల టపుల్. ఓకే. సో ఎటువంటి ఇష్యూస్ లేకుండా మనం ఈజీగా ఏంటి ఒక నెస్టెడ్ టపుల్ కూడా బిల్డ్ చేసాం. నెస్టెడ్ టపుల్ సైజ్ ఎంత? 2a. ఎందుకు? ఇదొక ఆబ్జెక్ట్, ఇదొక ఆబ్జెక్ట్ అంతే. ఇదొక ఎలిమెంట్, ఇదొక ఎలిమెంట్. ఇది ఓపెన్ చేస్తే మళ్ళీ మల్టిపుల్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఓకే. ఫస్ట్ టపుల్లో రెండు ఉన్నాయి. అలాగే సెకండ్ టపుల్లో కూడా, సెకండ్ నెస్టెడ్ టపుల్లో కూడా రెండు ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకేనా? రైట్. సో టపుల్స్ ఇండెక్సింగ్ సపోర్ట్ చేస్తాయంటే ఇందాక మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఏమని? టపుల్స్ లిస్ట్ ఇంచుమించు మొత్తం సేమే, ఎటువంటి డిఫరెన్సెస్ లేవు. ఏకైక ఉన్న డిఫరెన్స్ ఏంటంటే లిస్ట్ వచ్చేసి మ్యూటబుల్, టపుల్ వచ్చేసి ఇమ్యూటబుల్. ఓకే. లిస్ట్ ఎలిమెంట్స్ అన్ని కూడా స్క్వేర్ బ్రేసెస్ లో ఎన్క్లోజ్ అయి ఉంటాయి. టపుల్ ఎలిమెంట్స్ అన్ని కూడా పెరాంథసిస్ లో ఎన్క్లోజ్ అయి ఉంటాయి అని చెప్పాం. సో టపుల్స్ లిస్ట్ మనకి ఇండెక్సింగ్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి టపుల్స్ కూడా సపోర్ట్ చేస్తాయి. సో ఒక టపుల్ బిల్డ్ చేస్తున్నా, టీ ఆఫ్ జీరో అంటున్నా. అంటే ఏ ఎలిమెంట్ మనకి స్టార్టింగ్ లో ఉంది? 10. టీ ఆఫ్ -1 30 లాస్ట్ ఎలిమెంట్. అలాగే ఒక నెక్స్ట్ టపుల్ తీసుకుని దాన్ని కూడా ఇండెక్సింగ్ ద్వారా ఆ ఎలిమెంట్స్ యాక్సెస్ చేయడం. నెస్టెడ్ ఆఫ్ 1 అంటే ఈ టపుల్లో దీంట్లో కూడా జీరోత్ ఇండెక్స్ ఎలిమెంట్ వచ్చేసి 3. ఓకే. రైట్. ఇంకొక టపుల్ని బిల్డ్ చేస్తున్నా విత్ ఓన్లీ ఇంటీజర్స్. రైట్. సో నమ్స్ ఆఫ్ 1:4, 1 నుంచి 4 వరకు అంటే 1 2 3 20 30 40 వస్తాం. ఇంకా నమ్స్ ఆఫ్ :3 అంటే 0 1 2 10 20 30 వస్తుంది అవుట్పుట్గా. నమ్స్ ఆఫ్ ::2 అంటే 10 30 50 వస్తుంది. స్టెప్ సైజ్ 2 కాబట్టి. గుడ్ గుడ్ గుడ్. అంతే. సో ఇప్పుడు కొన్ని టపుల్ ఆపరేషన్స్ కూడా చూద్దాం ఫ్రెండ్స్. ఒక టపుల్ తీసుకుంటున్నాం మొత్తం ఇంటీజర్స్తో 1 2 3 1 1 1 2 3 1 1. ఓకే. సో కౌంట్ ఫంక్షన్, ఫస్ట్ కౌంట్ ఫంక్షన్ ఏం చేస్తుంది? కౌంట్ ఫంక్షన్ మనకి ఆ పర్టికులర్ ఎలిమెంట్ యొక్క కౌంట్, దాని యొక్క అక్కరెన్స్ ఎంత ఉందో ఆ కౌంట్ని మనకి రిటర్న్ చేస్తుంది. అవునా? సో ఏ ఎలిమెంట్ తీసుకున్నాం మనం? 1 యొక్క కౌంట్ చూసుకుంటే 3 టైమ్స్ రిపీట్ అవుతుంది 1. సో 3 వచ్చింది అవుట్పుట్. అలాగే ఇండెక్స్ ఫంక్షన్. ఓకే. ఇండెక్స్ ఫంక్షన్ మనకి ఆ ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ని రిటర్న్ చేస్తుంది. ఏ ఎలిమెంట్ మనం చూసేది ఇక్కడ? 1. 1 ఇక్కడ 3 ఉన్నాయి కదా. మరి అలాంటి కేసులు అంటే ఫస్ట్ దాని యొక్క అక్కరెన్స్ ఎక్కడ ఉంటే దాని యొక్క ఇండెక్స్ ఇస్తుంది. సో 1 మనకి 0 దగ్గర ఉంది. సో 0 ఇండెక్స్ని మనకు అవుట్పుట్గా ఇస్తుంది. అలాగే లిస్ట్ ఎలా అయితే కంకాటినేట్ చేసామో టపుల్స్ కూడా కంకాట్ చేద్దాం. ఒక 2 టపుల్స్ తీసుకుంటున్నా, 1 2 3 4 అని ఎలిమెంట్స్తో వీటిని కంకాటినేట్ చేస్తున్నా యూజింగ్ ప్లస్. ఓకే. సో ఇలా కంకాటినేట్ చేసినప్పుడు మనకి ఏమైంది? 1 2 3 4 వస్తుంది. సేమ్ లైక్ లిస్ట్, ఆపరేషన్ ఎటువంటి డీవియేషన్ లేదు, సేమ్ లైక్ లిస్ట్. అలాగే రిపిటేషన్ కూడా 1 2. ఓకే. ఈ పర్టికులర్ టపుల్ని నేను రిపీట్ చేస్తున్నా 3 టైమ్స్. 1 2 1 2 1 2 అని 3 టైమ్స్ రిపీట్ అయింది. చూడండి. ఓకే. అలాగే మళ్ళా ఒక టపుల్ని డిఫైన్ చేస్తున్నా విత్ 3 ఎలిమెంట్స్ 1 2 3. ఓకే. వీటిని, ఈ వాల్యూస్ని అన్ప్యాక్ చేస్తున్నాను అనమాట టపుల్ని. ఈ 3 వాల్యూస్ ఏవైతే ఉన్నాయో 3 ఎలిమెంట్స్ని 3 వేరియబుల్స్కి అసైన్ చేస్తున్నా. ఎక్స్క్యూజ్ మీ. ఓకే. సో ఇలా చేసినప్పుడు ఏకి 1 వేసాయి. 1 అనేది ఏలో స్టోర్ అయింది, 2 అనేది బిఈస్లో స్టోర్ అయింది, 3 అనేది సిలో స్టోర్ అయింది. దీన్ని అన్ప్యాకింగ్ ఆఫ్ టపుల్ అంటారు. చూడండి ఫ్రెండ్స్. ఓకే. అలాగే టపుల్స్ ఆర్ ఇమ్యూటబుల్ అని నేర్చుకున్నాం కదా.
అదే కదా ఓన్లీ డిఫరెన్స్. ఒకసారి ట్రై చేసి చూద్దాం. ఒక టపుల్ని స్టోర్ చేసుకుంటున్నా ఒక వేరియబుల్ టీలో. ఓకే. సో టీ ఆఫ్ 0 ఇస్ ఈక్వల్స్ టు 10. ఐటమ్ అసైన్మెంట్ ఆపరేటర్ సపోర్ట్ చేస్తే అది మ్యూటబుల్ డేటా టైప్, సపోర్ట్ చేయకపోతే ఇమ్యూటబుల్. సో వన్ని మనం 10తో అప్డేట్ చేయగలిగితే కనుక టపుల్ కూడా మ్యూటబులే. బట్ చూద్దాం ఏమైందో. ఎర్రర్. ఎర్రర్ ఏమంటుంది? టపుల్ డస్ నాట్ సపోర్ట్ ఐటమ్ అసైన్మెంట్. అంటే ఇలా అప్డేట్ చేయడం అవ్వదు టపుల్ ఆబ్జెక్ట్కి అనేసి చెప్తుంది. సో టపుల్స్ అనేవి కూడా ఇమ్యూటబుల్ డేటా టైప్ కింద పరిగణిస్తాం అన్నమాట. ఓకే. సో టపుల్స్ అనేది చాలా చిన్న టాపిక్, బట్ ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకు చిన్నదంటే మనం ఎటువంటి ఆపరేషన్స్ దాని మీద యూజ్ చేయలేం. ఎందుకు యూజ్ చేయలేమంటే టపుల్ అనేది ఇమ్యూటబుల్ డేటా టైప్ కింద వస్తుంది. ఓకే. రైట్. నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం. సెట్స్. సెట్ కేటగిరీ డేటా టైప్స్. సో ఈ సెట్ కేటగిరీ డేటా టైప్స్ ఏంటంటే మనకి ఇంచుమించు లిస్ట్ లాగే, బట్ కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. దాని యొక్క పర్పస్ ఎందుకంటే మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవచ్చు ఒకటే ఆబ్జెక్ట్లో. ఇవి డిఫరెంట్ కూడా అయి ఉండొచ్చు. డిఫరెంట్ మల్టిపుల్ వాల్యూస్ ఆఫ్ సేమ్ టైప్ అయి ఉండొచ్చు, లేదంటే డిఫరెంట్ టైప్ కూడా అయి ఉండొచ్చు. బట్ యూనిక్ మాత్రమే సపోర్ట్ చేస్తాయి, డూప్లికేట్ సపోర్ట్ చేయవు సెట్స్. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. సెట్స్ అనేవి డూప్లికేట్స్ని సపోర్ట్ చేయవు. ఇన్ కేస్ మనం డూప్లికేట్స్ ఇచ్చినా యూనిక్ వాల్యూస్ని మాత్రమే తీసుకుంటాయి. అయితే సెట్స్ అనేవి మ్యూటబుల్ డేటా టైపే. ఓకే. సెట్ ఆబ్జెక్ట్స్ అనేవి మ్యూటబుల్ డేటా టైపే, కానీ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ మాత్రం ఇమ్యూటబుల్. ఓకే. ఆల్రెడీ క్రియేట్ అయిన సెట్ని మనం మాడిఫై చేయొచ్చు కానీ అదే సెట్లో ఏదైతే ఎలిమెంట్ ఉంటాయో అవి మాత్రం మనం చేంజ్ చేయలేము. సెట్స్ ఇండెక్సింగ్ సపోర్ట్ చేయదు. ఓకే. అన్ని క్లియర్గా రాసుకోండి ఫ్రెండ్స్. సెట్స్ ఇండెక్సింగ్ సపోర్ట్ చేయదు. తర్వాత ఇండెక్సింగ్ సపోర్ట్ చేయకపోతే స్లైసింగ్ కూడా అవ్వదు. ఓకే. సో ఇవన్నీ కూడా ఇవ్వండి, అన్నీ కూడా మనకి క్లియర్గా రాస్తుంది అనమాట. అయితే ఈ ఎలిమెంట్స్ ఆఫ్ సెట్స్ ఎందులో పెట్టాలంటే కర్లీ బ్రేసెస్లో పెడతాం అనమాట. ఓకే. అన్ని ఎలిమెంట్స్ ఆఫ్ సెట్స్ని మొత్తం కూడా తీసుకుని మనం కర్లీ బ్రేసెస్లో పెడతాం. ఓకేనా. సో ఫస్ట్ ఒక ఎంటీ సెట్ని బిల్డ్ చేద్దాం. అదేంటి, ఇందాక ఎంటీ లిస్ట్ కావాలంటే మనకి ఎంటీ స్పేర్ బ్రేసెస్తో బిల్డ్ చేసాము. ఎంటీ టపుల్ కావాలంటే ఒక ఎంటీ తో బిల్డ్ చేసాము. అలాగే ఇది ఎంటీ ఫ్లవర్ బ్రేసెస్తో బిల్డ్ చేస్తే ఎంటీ సెట్ రాదు. రాదు. ఎంటీ ఫ్లవర్ బ్రేసెస్ యూస్ చేస్తే అది ఎంటీ డిక్షనరీ అవుతుంది, ఎంటీ సెట్ అవ్వదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ఎప్పుడైనా మనల్ని ఇంటర్వ్యూయర్ కనుక ఎంటీ సెట్ బిల్డ్ చేయమని అంటే ఇది ఒకటే పాసిబిలిటీ. ఓకే. సెట్ ఫంక్షన్ యూస్ చేసి ఒక ఎంటీ సెట్ బిల్డ్ చేయడమే, వేరే ఆప్షన్ లేదు. చూడండి. రైట్. అదే ప్రాసెస్లో నేను ఇంకొక సెట్ని బిల్డ్ చేస్తున్నా విత్ 3 ఎలిమెంట్స్ 1 2 3. ఓకే. సో దీన్ని నేను మై అండర్ స్కోర్ సెట్ అనే ఒక వేరియబుల్లో స్టోర్ చేస్తాను. సెట్ సైజ్ వచ్చేసేసి 3. ఓకే. డూప్లికేట్స్ అలౌ చేయదని చెప్పాను కదా, బట్ నేను డూప్లికేట్స్తో ట్రై చేస్తున్నాను, చూద్దాం ఏమైద్దో. చూడండి, డూప్లికేట్స్ని తీసుకోదు. నేను 5 ఎలిమెంట్స్ ఇచ్చినా కానీ 4నే తీసుకుంటాను. ఓకే. వాటిని ప్రింట్ చేస్తున్నా. 1 2 3 4. ఇక్కడ మీరు ఇండెక్స్ అబ్జర్వ్ చేయగలుగుతారా? ఇండెక్స్ లేదు, ఎందుకంటే సెట్స్ ఇండెక్సింగ్ కాదు, ఇండెక్స్ సపోర్ట్ చేయదు. ఇండెక్సింగ్ స్లైసింగ్ ఏమి సపోర్ట్ చేయదు సెట్ ఆబ్జెక్ట్స్. ఓకేనా. ఇవన్నీ ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఆఫ్ సెట్స్ అన్నమాట. కరెక్ట్. సో ఒక స్మాల్ సెట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నా విత్ 2 ఎలిమెంట్స్. దానికి నేను ఇంకొక ఎలిమెంట్ యాడ్ చేస్తున్నా యూజింగ్ యాడ్ ఫంక్షన్. యాడ్ అయిద్దా అంటే అయ్యిద్ది, ఎందుకంటే ఇట్స్ అ మ్యూటబుల్ టైప్, అవుతుంది. ఓకే. అలాగే ఏం చేస్తున్నానంటే ఒక సెట్ ఉంది.
ఈ 3 ఎలిమెంట్స్ 1 2 3, అందులో నుంచి 2 రిమూవ్ చేస్తున్నా యూజింగ్ రిమూవ్ ఫంక్షన్. రిమూవ్ అయిందా? ఎస్, రిమూవ్ అయింది. ఓకే, ఆ సెట్ని, అప్డేటెడ్ సెట్ని నేను ప్రింట్ చేస్తున్నా కన్సోల్కి 1 3. ఇప్పుడు డిస్కార్డ్ అనే ఫంక్షన్ యూస్ చేసి 1ని కూడా రిమూవ్ చేస్తున్నా. డిస్కార్డ్ కూడా సేమ్ రిమూవ్ లాగానే పనిచేస్తుంది అనమాట, రిమూవ్ చేయడానికి. సో రిమూవ్ చేసా, ప్రింట్ చేసా, ఓన్లీ 3 మాత్రమే ఉంది. అప్పుడు రిమూవ్కి డిస్కార్డ్కి ఏంటి డిఫరెన్స్ అంటే, బోత్ రిమూవ్ అండ్ డిస్కార్డ్ రెండు కూడా ఎలిమెంట్స్ని రిమూవ్ చేయడానికి, డిస్కార్డ్ చేయడానికి ఉపయోగిస్తారు అనమాట. బట్ రిమూవ్ అది నా పర్టికులర్ వాల్యూ రిమూవ్ చేయమని ఇస్తే కనుక, ఆ వాల్యూ లేకపోతే ఈ సెట్లో, మన సెట్లో లేకపోతే అది ఎర్రర్ రైజ్ చేస్తుంది. అదే డిస్కార్డ్ పరంగా చూస్తే అది ఏమి ఎర్రర్ రైజ్ చేయదు. ఓకే, అది డిఫరెన్స్ అనమాట డిస్కార్డ్కి రిమూవ్కి. రైట్, కొన్ని సెట్ ఆపరేషన్స్ చూద్దాం. 2 సెట్స్ తీసుకుంటున్నా. 1 2 3 అనే 3 నెంబర్స్ని ఏ సెట్లో పెట్టా, 3 4 5 అనే 3 నెంబర్స్ని బి సెట్లో పెట్టా. ఓకే, సో ఈ రెండింటి తీసుకుని ఏం చేస్తున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యూనియన్ ఆపరేటర్ అప్లై చేస్తాను. సో ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి అఖిల్ అంటే, మనం స్కూలింగ్ డేస్లో సెట్స్ అండ్ రిలేషన్స్ అని ఒక టాపిక్ నేర్చుకునేవాడు. నాకు అందరికి గుర్తునే ఉండాలి. ఓకే, సో మ్యాథమెటిక్స్లో సెట్స్ అండ్ రిలేషన్స్ అని ఒక టాపిక్ ఉంటుంది. ఏ సెట్, బి సెట్, యూనియన్ అంటే ఈ రెండిట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని కామన్, అన్ని తీసుకొచ్చి టోటల్ ఎలిమెంట్స్ని ఇస్తుంది అనమాట, అన్ని కంబైన్ చేసేస్తుంది. సో ప్రింట్ ఆఫ్ ఏ యూనియన్ బి, ఇది పైప్ అంటారు, యూనియన్కి ఇది వాడతారు అనమాట. ఓకే, సో ఏ యూనియన్ బి అంటే మనకి 1 2 3 4 5 వస్తుంది. 3 రెండు సార్లు ఉన్న డూప్లికేట్స్ అలవ్ చేయదు కాబట్టి 1 2 3 4 5 అవుట్పుట్గా వస్తుంది. ఎక్స్క్యూజ్ మీ. తర్వాత ఏ ఇంటర్సెక్షన్ బి. ఇంటర్సెక్షన్ అంటే ఓన్లీ కామన్ ఎలిమెంట్స్ మాత్రమే మనకి అవుట్పుట్గా ఇస్తుంది అనమాట. అన్ని ఎలిమెంట్స్ ఇవ్వదు, ఓన్లీ కామన్ ఎలిమెంట్స్ మాత్రమే అవుట్పుట్గా ఇస్తుంది. సో కామన్ ఎలిమెంట్స్ ఏమున్నాయి రెండింటి మధ్యలో అంటే 3 ఉంది. సో 3 మాత్రమే అవుట్పుట్గా వస్తుంది. తర్వాత ఏ మైనస్ బి. ఏ మైనస్ బి అంటే ఏంటి? ఏలో ఏవైతే ఉన్నాయో వాటిలో నుంచి బి తీసేస్తుంది అనమాట. కామన్గా ఏవైతే ఉన్నాయో తీసేసి రిమైనింగ్ ఇస్తుంది. సో ఈ రెండిట్లో మీరు చూస్తే 3 అనేది కామన్గా ఉంది. సో 3 తీసేసి రిమైనింగ్ ఎలిమెంట్స్లో ఏవైతే ఉన్నాయో ఏలో అవి మాత్రమే అవుట్పుట్లో వస్తుంది. సిమ్మెట్రిక్ డిఫరెన్స్, ఇది డిఫరెన్స్ మాత్రమే. సిమెట్రిక్ డిఫరెన్స్ అంటే రిమైనింగ్ అన్నిట్లో నుంచి మొత్తం వస్తాయి అన్నమాట. సో 1 2 4 5, ఓకే, ఏలో ఉన్నవి బిలో ఉన్నవి మొత్తం వస్తాయి, బట్ కామన్ రావు. అవి అవి డిఫరెన్స్ అంటే అవి పోతాయి అన్నమాట. ఓకే, సో ఇక్కడ వరకు అంతా క్లియర్. మనకి యూనియన్, ఇంటర్సెక్షన్, జాయింట్, డిస్జాయింట్ సెట్స్ ఇవన్నీ మాట్లాడుకుని ఉండాలి స్కూల్లో. సెట్స్ అండ్ రిలేషన్స్ అని ఒక టాపిక్ ఉంటుంది అనమాట. ఆ టాపిక్లో ఇవన్నీ డిస్కస్ చేస్తారు. ఓకే, సో సేమ్ కాన్సెప్ట్ మనం పైథాన్లో చేస్తున్నాం. మనం ఏమి ఎటువంటి విజువలైజేషన్ చేయకోకుండా యూజింగ్ దీస్ ఫంక్షన్, ఈ పర్టికులర్ సింబల్స్ ద్వారా మనము ఈ సెట్స్తో డీల్ చేస్తున్నాం అనమాట. రైట్, నెక్స్ట్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 1 2 3, ఇంకొక సెట్ని డిఫైన్ చేస్తున్నా. ఓకేనా, ఇప్పుడు కాపీ అనే ఒక ఫంక్షన్ యూజ్ చేసి ఏం చేస్తున్నా, ఎస్ డాట్ కాపీ, ఎస్లో ఉన్న డేటా మొత్తం, ఎస్లో ఉన్న వాల్యూస్ మొత్తం కాపీ చేసుకుని ఇంకొక సెట్లోకి కాపీ చేసుకున్నా. కాపీ అండర్ స్కోర్ సెట్ని దాంతో సేవ్ చేసుకున్నా. చూడు, సో కాపీ ఫంక్షన్ ఏం చేస్తుంది, ఒక సెట్లో ఉన్న ఎలిమెంట్స్ కాపీ చేసుకుని ఇంకో సెట్లోకి సేవ్ చేసుకోవచ్చు అనమాట. కాపీ చేసుకుని ఇక్కడ స్టోర్ చేసుకుంటాం. ఓకే, అలాగే క్లియర్ ఫంక్షన్ గురించి నేను కొత్తగా ఏం చెప్పక్కర్లా, ఆల్రెడీ ఇది మన లిస్ట్లో చూసాం, టపుల్లో చూసాం. సో క్లియర్ ఫంక్షన్ ఏం చేస్తుంది, ఆ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ మొత్తాన్ని క్లియర్ చేసేస్తుంది. సో ఎంటీ సెట్ని రిటర్న్ చేస్తుంది అనమాట క్లియర్ ఫంక్షన్. ఎస్, చూడండి. ఓకేనా, సో ఇక్కడతో సెట్స్ కూడా కంప్లీట్ చేసాము. బట్ సెట్స్ పరంగా చూసుకుంటే మనకి సెట్ కేటగిరీ డేటా టైప్లో ఇంకొక టైప్ ఉంది, అదే ఫ్రోజన్ సెట్. ఓకే, ఫ్రోజన్ సెట్ అండ్ సెట్ అంతా సేమే, బట్ ఒక్క పాయింట్లో మాత్రమే, ఒక్క ప్రాపర్టీలో మాత్రమే
సెట్కి ఫ్రోజన్ సెట్కి డిఫరెన్స్ ఉందన్నమాట. సెట్ అనేది మ్యూటబుల్ టైప్, ఫ్రోజన్ సెట్ అనేది ఇమ్యూటబుల్ టైప్. ఇమ్యూటబుల్. ఓకే. ఓకే, ఎంటీ ఫ్రోజన్ సెట్ ఎలా క్రియేట్ చేయాలంటే ఫ్రోజన్ సెట్ ఫంక్షన్ యూజ్ చేసుకుని మాత్రమే చేయాలి. ఒక ఫ్రోజన్ సెట్ ఎలా రిప్రజెంట్ చేస్తారు? సేమ్ ఫ్లవర్ బ్రేసెస్తోనే. ఫ్లవర్ బ్రేసెస్తోనే మన సెట్ ఆబ్జెక్ట్ని మెన్షన్ చేస్తాం. అలాగే ఫ్లవర్ బ్రేసెస్తోనే ఫ్రోజన్ సెట్ ఆబ్జెక్ట్ని కూడా మనం రిప్రజెంట్ చేస్తాం అనమాట. సో ఒక ఫ్రోజన్ సెట్ ఎంటీ ఫ్రోజన్ సెట్ ఆబ్జెక్ట్ని బిల్డ్ చేస్తున్నాం. ప్రింట్ చేస్తే మనం చూడండి, అది ఎంటీ ఫ్రోజన్ సెట్ ఆబ్జెక్ట్. నేనేం చేస్తున్నానంటే ఒక లిస్ట్ తీసుకుని, ఫస్ట్ ఒక లిస్ట్ తీసుకుని 1 2 3 అనే ఎలిమెంట్స్, లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ని తీసుకుని ఆర్ట్ని ఫ్రోజన్ సెట్ని కన్వర్ట్ చేస్తున్నా. ఒక లిస్ట్ని ఫ్రోజన్ సెట్గా కన్వర్ట్ చేస్తున్నా. ఎలా? యూజింగ్ ఫ్రోజన్ సెట్ ఫంక్షన్. ఓకే. సో ఈ ఫ్రోజన్ సెట్ ఫంక్షన్ యూజ్ చేసి లిస్ట్ని కన్వర్ట్ చేసుకుంటున్నా ఫ్రోజన్ సెట్గా. దీన్ని ఎక్కడ స్టోర్ చేసుకుని F__ సెట్లో స్టోర్ చేసుకుంటాం. ఓకే. సో దీన్ని ఇప్పుడు ప్రింట్ చేస్తే మనకు అర్థమైంది. చూడండి, ఒక ఫ్రోజన్ సెట్ ఆబ్జెక్ట్ అది 1 2 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. అర్థమైందా? మనం ఏం డిస్కస్ చేసుకున్నాం? సెట్ అనేది మ్యూటబుల్ టైప్, ఫ్రోజన్ సెట్ అనేది ఇమ్యూటబుల్ టైప్ అనుకున్నాం కదా. సో ఈ ఫ్రోజన్ సెట్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఎఫ్ సెట్, దానికి నేను 5 అనే ఒక ఎలిమెంట్ని యాడ్ చేస్తున్నా. యాడ్ చేసి చూస్తున్నా ఏమైంది. యాట్రిబ్యూట్ ఎర్రర్ వచ్చింది. అంటే ఈ యాడ్ అనేది పని చేయట్లేదు. ఎందుకు అంటే ఇమ్యూటబుల్. వన్స్ ఆబ్జెక్ట్ రెడీ అయిపోతే, ఈ ఫ్రోజన్ సెట్ ఆబ్జెక్ట్ రెడీ అయిపోతే మనం యాడ్ చేయడానికి అవ్వదు. అదే ఇమ్యూటబుల్ నేచర్ అంటే. ఓకే. సో ఇక్కడతో మనకి సెట్ కేటగిరీ డేటా టైప్స్ కూడా అయిపోయినాయి. సో మీరు లైక్ స్టూడెంట్స్ మీరేం చేయాలంటే కంటిన్యూస్గా ఈ 3 డేటా టైప్స్ మనం అయితే డిస్కస్ చేసాము. ఓకే. లిస్ట్ కేటగిరీ అండ్ సెట్ కేటగిరీ డేటా టైప్స్ ఉన్న అన్ని టైప్స్ కూడా మీరు హ్యాండ్స్ ఆన్ చేయాలి. హ్యాండ్స్ ఆన్ చేసినప్పుడే మీరు ఎక్కువ నేర్చుకోగలుగుతారు. ఓకే. సో మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ తీసుకొని మల్టిపుల్ యూనో క్వశ్చన్స్ని సాల్వ్ చేస్తే మీకు హ్యాండ్స్ ఆన్ స్కిల్ పెరిగిద్ది అనమాట. ఓకే. సో ఈ వీడియో కనుక, ఈ సెషన్స్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ సెషన్ వీడియోస్ అన్నీ. అలాగే మీకు ఏమైనా డౌట్స్ కనుక వస్తే హ్యాండ్స్ ఆన్ చేసేటప్పుడు ఇమీడియట్గా కామెంట్ సెక్షన్ యూజ్ చేసుకుని మీరు కామెంట్ చేయండి. ఓకే. విత్ ఇన్ కొన్ని గంటల్లోనే మేము రెస్పాండ్ అవుతాం. మీ యొక్క ఏదైతే ఇష్యూ ఉందో అది మేము సార్ట్అవుట్ చేస్తాం. ఓకే. అది టెక్నికల్ అవనండి, నాన్ టెక్నికల్ ఎటువంటిదైనా కానీ మీరు కామెంట్ సెక్షన్లో మీ డౌట్ని మీరు రేస్ చేస్తే కనుక మేము దానికి రెస్పాండ్ అవుతాం. ఓకేనా? సో కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేయండి. డేటా టైప్స్ అనేది చిన్న టాపిక్ అయినా కానీ బట్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఓకే. సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. దీంట్లో నుంచి మనం అనుకున్నట్టుగా క్వశ్చన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ సో ఎటువంటి డౌట్స్ లేకపోతే నేను ఈ సెషన్ ఇక్కడతో ఎండ్ చేసేస్తాను. నెక్స్ట్ సెషన్లో కలుద్దాం ఫ్రెండ్స్. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యూ, బాయ్.